దర్శకుడు క్రిష్ తో తన 75వ చిత్రం చేయాలని భావించాడు సీనియర్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేష్. ఈ ప్రాజెక్టుపై క్రిష్ టీం నుంచి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న టైంలో చివరకు ఈ ప్రాజెక్టు రద్దయిపోయింది. దీనికి కాపీరైట్ సమస్య అని ముందే చెప్పుకున్నాం. ఇంతకీ అసలు ఆ కాపీరైట్ కహాని ఏంటంటే, కేశవరెడ్డి అనే రచయిత 1984లో అతడు అడవిని జయించాడు అనే పేరుతో ఒక నవల రాశాడు. ఈ కథలో హీరో ఓ కడుపుతో ఉన్న పందిని వెతుక్కుంటూ అడవిలోకి వెళతాడు. సూర్యాస్తమ సమయం నుంచి సూర్యోదయం కల్లా కథ అయిపోతుంది. బయటకొచ్చేసరికి తను ఓ కొత్తగా మారిన మనిషిలా ఓ కొత్త వ్యక్తిత్వంతో అడవిలోంచి వస్తాడు హీరో. ఈ కథలోంచి పంది ఎపిసోడ్ ను మాత్రమే తీసేసి తనదైన శైలిలో మార్చుకుని సినిమా చేయాలని భావించాడట క్రిష్. అలాగే ఈ నవలకు సంబంధించిన హక్కులు కొందామని కూడా భావించాడట. కానీ డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే, అవార్డు విన్నర్ అయిన దూలం సత్యనారాయణ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఇప్పటికే ఆ నవల హక్కులను కొనుక్కున్నాడు. చిత్తూరు జిల్లా అడవులు, ఆదిలాబాద్ దండకారణ్యం ఇలా లొకేషన్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. త్వరలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లి ఫండ్స్ సమీకరించాలని కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దగ్గుబాటి ఫ్యామిలీ సింపుల్ గా సినిమా క్యాన్సిల్ చేసేసుకున్నారు. కోరి వివాదం తెచ్చుకోవడం ఇష్టం లేక తప్పుకున్నాడు వెంకటేష్. కథ నచ్చినప్పుడు ముందుగానే రైట్స్ కొనుగోలు చేసి ఉంటే క్రిష్ కి ఇప్పుడు ఈ ఇబ్బంది తప్పేది.